జగనన్న మీద ప్రజా సమస్యలను ఎత్తుకుంటే దాన్ని సాధించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కకు జరగదనేటువంటిది ఒక నమ్మకం ఉంది. అందుకు ఉదాహరణే ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు కట్టబెట్టాలని ప్రైవేట్ చేయాలనుకుంటే 1 కోటి సంతకాల సేకరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో మొదలు పెడితే ఆ తర్వాత 1 కోటి సంతకాలు సమర్పించి గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. ఎవరైనా కూడా టెండర్లు వేస్తే ఈ కాలేజీలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంగతి ఏంటి తేలుస్తామంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రులందరూ వెళ్ళి ప్రైవేటు మెడికల్ కళాశాలలకు యజమానులకి బతిమాలుకొని టెండర్లు వెయ్యండి అయ్యా అంటే ఏ ఒక్కడు కూడా ఒక్క టెండర్ వేయడానికి ముందుకు రాలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగనన్న మీద మనకు ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకము, ఈవెన్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు భయము, ఈవెన్ ఎవడైనా కూడా ఏదైనా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్లు చేస్తారనేటువంటి భయంతోనే ఈరోజు ఒక టెండర్ కూడా పడలేదు. సో ఎందుకు ఇది చెప్తున్నామంటే భవిష్యత్తులో కూడాను ప్రజలందరిలో మమేకమై ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేసుకొని అదేవిధంగా మిగతా ప్రాజెక్టులు ఏదైతే పెద్దలందరూ మాట్లాడినట్టు జిల్లాల వారీగా ప్రాజెక్టులన్నీ కూడా సాకారం చేసుకుంటూ ఇది చెయ్యాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిజ్ఞ పూనిందో దీనికి ప్రజల మద్దతు సేకరించి ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి నిజంగా ఇంత ఓపికగా మీకున్నటువంటి చైతన్యానికి మీకున్నటువంటి ఈ యొక్క అవగాహనకి మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి ఆనం మరుణమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాయలసీమ మరియు ఒంగోలు నెల్లూరు రైతు సోదరులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పత్రికా విలేకరులకు నా నమస్కారాలండి. ఈరోజు పోతిరెడ్డిపాళెం ఎత్తిపోతల పథకం ద్వారా అటు రాయలసీమ ఇటు ఒంగోలు మరియు నెల్లూరు మెట్ట ప్రాంత రైతులకందరికీ ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పెడుతూ గురి చేయటం ఎంతో దారుణం. ఆంధ్రప్రదేశ్ రైతులు ఆంధ్ర రాష్ట్ర ప్రాంత రైతులకు హక్కుని కాపాడాలని కోరుకుంటూ ప్రయత్నంలో అందరం కలిసి పోరాటం చేసి మన హక్కుని సాధించుకోవాలని మనవి. నమస్కారం. పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసనసభ్యులు నాకన్నా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు దళిత నాయకుడు పోరాట యోధుడు చైతన్యరావు గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ గారు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు, మీడియా వారి అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో కూడా పాలుపంచుకోవడం. మనం ఇప్పుడు ముఖ్యంగా శ్రీశైల ప్రాజెక్ట్ అయితేనేమి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి, ఈ 2 ప్రాజెక్టులను ఏర్పాటు చేయటానికి మన మాజీ రాష్ట్రపతి మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ రోజు శంకుస్థాపన చేయించి అందరికీ తెలిసి ఉంటుంది బహుశా. మరి ఆ రోజు నెహ్రూతో మాట్లాడి నా ఆంధ్రప్రదేశ్కు 2 ప్రాజెక్టులు కావాలి అని అడిగినప్పుడు
నేను ఒక్కటే ఇస్తాను రెండోది ఇవ్వనంటే ఆయన బయటికి వెళ్ళేటప్పుడు నెహ్రూ గారు మళ్ళా ఎన్నికకి పిలిచి సంజీవ్ రెడ్డి గారు 2 ఇస్తానని చెప్పడం అనేది బహుశా ఇక్కడ ఉండే పెద్దలు అనుభక్తులు రాజకీయ నాయకులు రైతు బాంధవులందరికీ కూడా తెలుసుంటారు అనుకుంటాను. ఒకసారి మనం సంజీవ్ రెడ్డి గారిని కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత ఉంది. తర్వాత 84 భారీ ప్రాజెక్టులు అవన్నీ కూడా ఒకేసారి మంజూరు చేసి శంకుస్థాపనలు చేసిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే ఒకరు ప్రాజెక్టు నిర్మించారు, ఒకరు జలయజ్ఞం ద్వారా ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే రైతు బాంధవులు రైతు పక్షపాత అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈరోజు మనం అందరం కూడా అనుకుంటాం ఆయన చేశారు అని. ఆయన రైతు కుటుంబం నుంచిన మనిషి, డాక్టర్గా నాడిపట్టి రోగమేమిటో నిర్ణయించేవాడే కానీ రైతు యొక్క నాడి పట్టి ఆ లబ్డబ్ అనే శబ్దాన్ని గుర్తుపెట్టుకొని ఆయన రైతు ఎలా చెయ్యాలి, రేయింబౌలు కష్టపడి వానకు తడిసి ఎండకు ఎండి ఆ రైతు కుటుంబాలు బాగుంటేనే ఈ రాజ్యానికి రైతే రాజు అనే ఒక మంచి నానుడితో ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా చేసిన ఘనత ఒక వైఎస్ఆర్కు ఉంది. మరి ఆయన ఆ రోజు 84 ప్రాజెక్టులు బహుశా రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాని తీసుకురావడము, దాదాపు 900 కోట్లతో 12 పంపుల ద్వారా రాయలసీమను ఈ నెల్లూరు ప్రాంతాన్ని బాగు చేయాలి, ఇక్కడ ఉన్న వెనుకబడిన ప్రాంతాలు రైతులందరూ జానెడు పొట్టకన్నం పెట్టే రైతును మనము సంరక్షించుకోవాలని ఒక నేపథ్యంలో చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఉంది. తర్వాత జగన్ గారు ఈ కార్యక్రమం నాంది పలికి చేసిన ఘనత తండ్రి తనయులకే దక్కిందని కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మనం చూస్తున్నాం ఈ కృష్ణా జలాల అంతర్భాగం మా మార్కాపురం జిల్లా ప్రస్తుతం, రాయలసీమల అంతర్భాగం మాది. ఆనాడు కర్నూలు జిల్లా నుంచి ప్రకాశం నుంచి ఇప్పుడు మార్కారం జిల్లా వచ్చాం. మరి ఎన్ని మార్పులు వచ్చినా కూడా రైతులు బాగుపడాలంటే నీరు సౌకర్యం కావాలి. మాకు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది. ఆ రోజు 96లో నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే, అయ్యా మేము కరువు ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యులము, మాకు వెలుగొండ కావాలి, ఆ వెలుగొండ వస్తేనే బక్క చిక్కిన రైతులందరూ కూడా బాగుపడి ఆ యొక్క ప్రాంతం సస్యశ్యాలం అని చెప్తే ఆనాడు ఒక్క మాట అన్నాడు ఆయన, నీరెక్కడ ఉంది నిధులు ఎక్కడ ఉన్నాయన్నాడు. అంటే దాని అర్థం ఒక ముఖ్యమంత్రి అనదగ్గ మాటనా అని ఒక్కసారి మనం రైతులందరూ ఆలోచించుకోవాలి. అదే తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, ఎంపీ బై ఎలక్షన్. ఆ రోజు హడావుడిగా కోడేల శివప్రాజు మాజీ మంత్రివర్యులు, గొట్టిపాటి హనుమంతరావు గారు మంత్రులు ఆ రోజు ఇద్దరు హడావుడిగా పంపించి స్థానిక శాసనసభ్యుల్ని మాట్లాడి శిలాఫలకం ఎక్కడ వేయాలో పొమ్మని చెప్పిన మహానుభావుడి చంద్రబాబు. అంటే ఆయన ఏమిటి, ఎలక్షన్ల కోసము రైతులు ఎలా పోతే ఎవరు ఎలా పోతేమని ఆ గెలిపించుకోవాలనే తత్వంతో ఆ రోజు 3/5/96న శంకుస్థాపన చేస్తే ఈనాటికి పూర్తి కాలే. 10 కోట్లు పెట్టాడు, ఒక చిన్న మిషన్ తెప్పించి టెస్ట్ చేసి సాయిల్ టెస్ట్ అంటున్నాం. సరే చేసిండు, ఎప్పుడు మేము 5 సంవత్సరాలు సార్ మా వెలుగొండ అంటే ఏమయ్యా మీకు అంత తొందర అంటారు. మాకు అర్థం కాలే, మేమంతా పిచ్చోళ్ళం అనుకున్నాం అప్పట్లో. మేము చెప్పాం ఇదేంటి సార్, మేము రైతులు మమ్మల్ని వెలుగొండ తీసుకొస్తానని గెలిపించారు,
మాకు ఓట్లేసి మేము గెలిస్తే అడగవలసిన బాధ్యత మాకు లేదా అని అంటే చేద్దాంలే అంటాడు. అప్పుడు ఆ ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు వీరిద్దరిని పంపించేసి నాతో సంప్రదించి శిలాఫలకం వేస్తే దాని మీద ఒక్క పైసా ఇవ్వలే. శిలాఫలకం వేసిన దానికి 1,00,000 రూపాయలైతే వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఆ 1,00,000 రూపాయలు కాంట్రాక్ట్కి ఇచ్చారు. చూడండి ఎంత రైతు ఆయన ఇది. అంటే ఇలాంటి రైతులంటే ఆయనకు చాలా భక్తి ఉందో మరి అది ఏంటో నాకు అర్థం కాలే. ఒకటే చెప్తాడు ఆయన, వ్యవసాయం దండగంటాడు, తీగల మీద గుడ్డలారేసుకోమంటాడు. అంటే అసలు ముఖ్యమంత్రి స్థాయిలో అలా అనదాగా మాటలు అని కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. జలయజ్ఞం అనేది ఒకటి పెట్టారు డాక్టర్ వైఎస్ఆర్ గారు. ఆయన శంకుస్థాపనకు వచ్చారు. మరలా మా ప్రాంతానికి వచ్చినప్పుడు మా ఊరి దగ్గర మేము ఆపి స్వాగతం చెప్పి, అన్న ఇది పరిస్థితి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 7 మొక్కలు వేశారు, 5 చనిపోయినాయి, 2 మిగిలినాయి, జీవం పోయిందంటే ఒక్కటి అన్నాడు, జంక్యా చూడు వెలుగొన్న నేనే చేయిస్తానని. ఆ రోజు సాయంత్రం పోయి మరోజే 3,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి అమెరికా జర్మనీ నుంచి మిషన్లు తెప్పించి సొరంగాలు ప్రయత్నం చేశాడు. ఆ మహానుభావుడు ఉంటే ఎప్పుడో ఏది వెలుగొండ మా ప్రాంతం అంతా సస్యశ్యామలయ్యేది. సరే ఆయన చనిపోయారు, తర్వాత మంత్రులు పట్టించుకోలే. జగన్ గారు వచ్చినప్పుడు ఆయనతో ఇదే చెప్పాము, తప్పకుండా చేద్దామని నేను చెప్పేసి నిధులు ఇచ్చి 22 జనవరికి మొదటి సొరంగం పూర్తి చేసి 24 ఎలక్షన్ల ముందు ఫిబ్రవరిలో 2వ సొరంగం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తే ఇదే ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు నీరిచ్చారా అన్నారు. మేము నీరిస్తామని చెప్పలేప్పుడు సొరంగాలు పూర్తి చేశాము, ప్రజలకు అంకితం చేస్తున్నాము, మరలా రేపు మా ప్రభుత్వం వస్తే నీరిస్తాము, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామం చేస్తామని జగన్ చెప్తే, మరి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు 4-5 సార్లు తిరిగాడు పాపం. ఆయన అంటాడు జగన్ మోసం చేశాడు దగా అని. నేను ఒక్కటే ఆయనకు వేదిక నుంచి ఆ రోజు చెప్పి అక్కడే, సార్ మీరు తిరిగారు, 2 సొరంగాలు పూర్తి కాకపోతే మీరు మీ ఎమ్మెల్యేలు 2 సొరంగాలలో కారులో ప్రయాణం చేశారే, ఎలా చేశారు, అది జగన్ చేసిన గొప్పతనం కాదా అని అడిగితే సమాధానం ఈనాటి వరకు కూడా చెప్పలేకపోయాడు. మళ్ళా రేపు వస్తాడు నీరు అందిస్తున్నాం అది ఇదని. అంటే వీళ్ళకు ఏమిటంటే రైతులు బాగుండాలనే చిత్తశుద్ధి బహుశా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది తెలిసిపోయింది జనాలకు. కమర్షియల్ ముఖ్యమంత్రి అనవచ్చున్నాడు బహుశా. అమరావతి కొన్ని లక్షలు పెడుతున్నాడు. ఒక్క మంగళవారం అప్పు 6,000 కోట్లు పెడితే 12 మెడికల్ కాలేజీలు పూర్తి అయితే అంటే దానికి సమాధానం లేదు. అంటే అసలు ఏమిటి, అమరావతి కట్టాల కొన్ని లక్షల కోట్లు, జగన్ గారు 3,50,000 అప్పు చేస్తే 20 నెలల్లో ఈయన ఎంత చేశాడు అంతకంటే డబల్ చేశాడు. ఇంకా ఈ 3 ఏళ్ళు జరిగితే ఇంకెంత అప్పు చేస్తాడు? ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల కింద అమ్మాలా అని ఈనాడు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. కాబట్టి మన రైతాంగం అంతా కూడా వైఎస్ఆర్ గారు అయితేనేమి, జగన్ గారు అయితేనేమి, రైతు బాంధవులుగా వాళ్ళుండి రైతులకు చేసిన కృషిని మనం వారి అండగా ఉండి రేపు 29లో జగన్ ముఖ్యమంత్రి చేసుకోకపోతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మటానికి కూడా ఈ కూటమి నాయకులు సంసిద్ధులుగా ఉన్నారని తెలియజేస్తూ అందరము కూడా కలిసికట్టుగా రాయలసీమ ఎత్తిపోతలు కానీ వెలుగొండ ప్రాజెక్టు కానీ పూర్తి చేయటానికి అందరూ కూడా అంకితభావంతో సోదరభావంతో కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జగన్. చివరిగా ఈనాటి ముఖ్య అతిథి రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి
బాధ్యతలు తీసుకుని దానిని తన భుజస్కంధాలపై మోస్తున్నటువంటి సోదరులు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడిగా, ఆంతరంగికుడిగా, అనుచరుడిగా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి సోదరుడు, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ సాకే శైలజానాథ్ గారిని మనలందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు, అట్లాగే జెడ్పీ చైర్మన్ గారు అరుణమ్మ గారు, అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, తెలిసిన వాళ్ళు. అందరికీ పేరు పేరు నమస్కారం. వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. స్నేహితులారా, నిజంగా జిల్లాల మీటింగుల్లో నెల్లూరు జిల్లా అన్నది లాస్ట్ జిల్లా. ఇది నిజంగా అసలుకి చాలా గొప్పగా ఈ కార్యక్రమం, జిల్లాల కార్యక్రమం నెల్లూరు జిల్లాలో ముగియబోతూ ఉంది. ఒక 2-3 అంశాలను మీకు నెల్లూరు వాళ్ళకి చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఎందుకు అయినప్పటికీ కూడా కొన్ని అంశాలని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున కండలేరుకో, లేక సోమశిలకో, లేక మా జిల్లా హంద్రినీవాకో వచ్చే కష్టాలు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ అన్నది కొన్ని దశాబ్దాల ముందు నుంచి చూసిన తర్వాత, ఆయన భవిష్యత్తులో చూసిన తర్వాత చేసిన ఒక ఏర్పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఇదేదో మన కాలువలు లేక మన చెరువులు, మన నీళ్ళు ఈ గొడవ కాదు. ఇది ఎన్ని మాటలు మాట్లాడినా అనంతపురం దగ్గర నుంచి నెల్లూరు సగభాగం పైగా ఒంగోలు, ఆ సగభాగం కూడా కలుపుకునేస్తే ఇవన్నీ పెన్న లేకపోతే కృష్ణా నీళ్ళ మీద బతికే ప్రాంతాలు. ఇప్పటికే పెన్న పరిస్థితి నాకంటే మీకే బాగా తెలుసు. పెన్న పైన అనేక స్కీమ్లు, పెద్ద ఉపనది చిత్రావతి పైన స్కీమ్, సక్కినేటి వాగు అసలుకి కనబడకుండా పోవడం. సో పెన్న ఈ రోజున ఒక పెద్ద కాలువగా మిగిలిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మిగిలింది కృష్ణా నీళ్లు మాత్రమే. ఒక విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడికి అర్థమయ్యి కూడా అర్థం కాని విధంగా ఏ విధంగా నాటకాలు ఆడుతున్నాడో మనం జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక విషయం స్పష్టం, ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన లేక రైతుల సానుభూతిగానో రైతుల కోసమో ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు. కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరం, దశాబ్దాల కాలం ముందు చూసిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఇవి. ఈరోజు కృష్ణ లేక నీళ్లు రాకపోతే, కృష్ణ నుండి శ్రీశైలం లేక నీళ్లు రాకపోతే ఎక్కడికి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ప్రాజెక్టులు బహుశా అట్లా ఉండిపోతాయేమో. మా దగ్గర కొన్ని ఉంటాయి, భైరవాన్ తిప్పని ఉంటాయి పేరు, ఇవి ఎప్పుడో నిండుతాయి. అప్పుడప్పుడు మా పశువులు పండుకుంటూ ఉంటాయి. అట్లా ఉండే అవకాశం ఉంది. అన్నీ కూడా నువ్వు ఎంత పెద్ద చెప్పినా సరే దాదాపు 140 పైగా 160 టీఎంసీలు నీళ్లు ఆపుతామని చెప్పినా అవకాశం లేదు. ఒక 2-3 చిన్న లెక్కల్ని అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆయనకు అర్థం అవుతుంది కానీ మాట్లాడు. ఎందుకంటే వ్యవసాయం పట్ల అతనికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. అతను వ్యవసాయం గురించి మాట్లాడు. వ్యవసాయం మన అన్న చెప్పినట్లు కాక అన్న వ్యవసాయంలో ఆఖరి అంకమైన అమ్మకం దగ్గర నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ 3,000 కోట్లో 4,000 కోట్లో మనలాగా ఒక 10,000 కోట్లు పెట్టి ఉండేవాడు. ధరల స్థిరీకరణకు 300 కోట్లు పెట్టాడు. బహుశా 300 కోట్లు టీఏడిఎల్కి అయిపోతుంది అది తిరిగితే. వ్యవసాయ శాఖ మంత్రి గారికి బాగా తెలుసు మాకంటే.
కనుక అతని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అతని మైండ్ సెట్ని మార్చాల్సిన అవసరం ఉంది. అతను ఈ రోజున రాయలసీమ రైతాంగానికి పెద్ద వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు. మన ముందేమో నేను రాయలసీమ కొడుకునే కదా అంటాడు, రాయలసీమ కోసం ఏమైనా చేస్తారంటాడు. కానీ ఒక పెద్ద గుణపాన్ని మన గుండెల్లో దించే ఆలోచన రాజకీయంగా ప్రాంతపరంగా ఆ విషయం గుర్తుపెట్టుకోమని చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం ఉంది. కృష్ణకి తుంగభద్ర పెద్ద ఉపనది. తుంగభద్రలోంచి వచ్చే నీళ్ళే పెద్ద నీళ్లుగా ఉంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అని తుంగభద్ర నీళ్లు దాదాపు 150 టీఎంసీలు మనకి రాకుండా పోయే కాలం వస్తూ ఉంది. ఆల్మట్టి డ్యాం మరీ ఎత్తు పెంచిన తర్వాత 229 టీఎంసీల కెపాసిటీలో సామర్థ్యానికి వెళ్ళిన తర్వాత దాదాపు 100 టీఎంసీల నీళ్లు కృష్ణలేకి రావాల్సినవి ఆల్మట్లో ఆగిపోతాయి. మళ్ళీ అప్పర్ తుంగ అప్పర్ భద్ర, అప్పర్ తుంగని స్టెబిలైజ్ చేసి అప్పర్ భద్రలోకి వేసి అక్కడ ఆయకట్టిస్తే మళ్ళొక్క 38 టీఎంసీల నీళ్లు అక్కడ ఆగిపోతాయి. అట్లాగే చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు ఇంకో 15 టీఎంసీలు పోతే 150 టీఎంసీల తుంగభద్ర నీళ్లు కృష్ణలేకి రావు. ఇప్పటికే కృష్ణ పరిస్థితి, ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితుల్లో సిల్ట్ వలన 100 టీఎంసీల నీళ్లు లేని పరిస్థితి. ఇది ఒక పక్కన ఇట్లా ఉంటే మన సోదర రాష్ట్రం